నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం స్థానిక పిఏజీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైద్య శిబిరాన్ని ట్రస్ట్ అధ్యక్షురాలు దామచల్ల నాగసత్యలత ప్రారంభించగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీధి వ్యాపారులకు భరోసాగా తోపుడు బండ్లు, వేసవిలో గొడుగులు, నిరుపేద చిన్నారులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా దామచల్ల కుటుంబం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షురాలు నాగసత్యలత మాట్లాడుతూ దామచల్ల కుటుంబం రాజకీయాల ద్వారా ప్రజాసేవకే పరిమితం కాకుండా నిరుపేదలకు కూడా అన్ని విధాలుగా అండగా ఉండాలన్నదే మా లక్ష్యమని, అందుకోసం ఏర్పాటైన డీజేఆర్ ట్రస్ట్ నిరుపేదలకు చేరువై అవసరమైన సహకారం అందించడంతో పాటు పేదల జీవనోపాధికి, ఆరోగ్యానికి చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, చైతన్య కార్డియాక్ సెంటర్, స్మార్ట్ విజన్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకెంతో ఆనందంగా ఉందని ఒంగోలు నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి దామచల్ల అనిషా లక్ష్మి, నిడమానూరి పావని, వాడ రాణి మరియు డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ సీనియర్ సర్జన్స్ అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇవాళ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మాకు ఇవాళ ఐ టెస్ట్, అలాగే కార్డియాక్ చెకప్స్, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు సపోర్ట్గా హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, అలాగే స్మార్ట్ విషన్ ఐ హాస్పిటల్ వాళ్ళు, దాంతోపాటు చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళు మాకు సపోర్ట్గా వచ్చి ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పేదలకి అందుబాటులో ఉండదని స్క్రీనింగ్స్ కానీ చెకప్స్ కానీ అందుబాటులో ఉండకపోవడం చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు ఏది తెలుసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఇది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా ముందుగా క్యాన్సర్ అనగానే భయపడిపోయి ఎవరు దానికోసం చెకప్స్ చేయించుకోకుండా దాని లాస్ట్ స్టేజ్ వరకు చాలామంది తీసుకెళ్తున్నారు. అలా జరగకూడదని చెప్పేసి క్యాన్సర్ ఏదైనా కూడా మనకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే చెక్ చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేసుకోగలం ఇప్పుడు క్యాన్సర్ని చాలా స్టేజెస్ వరకు. కాబట్టి ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకుంటే దానివల్ల మనకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే దీని గురించి అవేర్నెస్ పంచడం కోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలామంది కూడా వచ్చి అందరూ హెల్త్ చెకప్ చేయించుకొని వెళ్ళారు. అలాగే రేపొద్దున కూడా ఎప్పుడైనా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా భయపడకుండా ముందు వెళ్ళి చెక్ చేయించుకొని అది ఉందో లేదో తెలియకుండా భయపడడం కంటే ముందు ఏం లేదు అని తెలుసుకున్న కన్ఫర్మేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా చెకప్స్ చేయించుకొని క్యాన్సర్ గురించి అవేర్నెస్తో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము డీజీఆర్ ట్రస్ట్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ గుండెకి సంబంధించిన టెస్టులు, కళ్ళకి సంబంధించిన టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ చైతన్య కార్డియాక్ సెంటర్ వాళ్ళు అండ్ స్మార్ట్ విజన్ అండ్ హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 8 నుంచి ఇప్పుడు వరకు టెస్టులు జరిగినాయి. మొత్తం ఒక 600 మంది వరకు టెస్టులు చేశారు అందరికీ కూడాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ఇది ఈరోజు ట్రస్ట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ అంటే అది అసలు ఒక పెద్ద భూతం కింద చూసుకుని ముందు భయపడిపోతున్నారు, టెస్ట్కి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడే చాలామంది చూసాం కదా, గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు, కంటికి సంబంధించిన టెస్టులు. క్యాన్సర్ వైపు వెళ్ళండి అమ్మా అంటే అమ్మో అది వద్దు అని అది ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నారంతా. చాలామంది ఈరోజు అవేర్నెస్తో చాలామంది చేయించుకున్నారు అంతాను. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్నింటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంతా కూడా, ఏ జబ్బుకైనా సరే కూడాను. ఎవరు ఏం భయపడొద్దు. ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా సరే వెంటనే టెస్టులకు వెళ్తే కనుక క్యూర్ అయిపోద్ది వెంటనే కూడా. దాన్ని ముద్ర పెట్టుకోవడం వల్ల లేనిపోయిన ప్రమాదాలు వస్తూ ఉన్నాయి అంతాను. ఈరోజు అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, చాలా బాగుంది అంతా కూడా. ఇంత జనార్దన్ గారు కూడా చెప్పారు భవిష్యత్తులో మెగా ఐ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పని. అంటే ఈరోజు చూస్తున్న చాలామందికి ఐ ప్రాబ్లమ్స్, కళ్ళజోళ్ళ గురించి కానీ కంటి శుక్లాలు కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు. జనార్దన్ గారు అన్నారు ఒక మెగా ఐ క్యాంప్ చేద్దామని, తొందరలోనే ఒక మెగా ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ. ఒంగోలులోని శ్రీ ప్రతిభా గురుదత్త విద్యా సంస్థల వార్షికోత్సవం మంగళవారం స్థానిక కళాశాల ప్రాంగణంలో అన్స్టాపబుల్ పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 43 సంవత్సరాల శ్రీ ప్రతిభా విద్యా సంస్థల ప్రస్థానాన్ని అభినందించారు. పేద పిల్లల పట్ల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు చూపే ఉదారతను కొనియాడారు. ఫీజు రాయితీలు ఇస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న వెంకటేశ్వర్లను మంత్రి అభినందించారు. తాను సిఫార్సు చేసిన పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు కల్పించి వారి ఉన్నత చదువులకు ఎంతగానో దోహదపడుతున్నారని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్, సంతనూతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ ప్రతిభా విద్యా సంస్థలంటే విద్యతో పాటు క్రమశిక్షణకు మారుపేరని పేర్కొన్నారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుని ఈ విద్యా సంస్థను ప్రారంభించి ఉత్తమ ఫలితాలు సాధించామని అన్నారు. నూతన టెక్నాలజీకి అనుగుణంగా అత్యుత్తమ బోధన అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లూరు సీతారామాంజనేయులు, సిఇఓ జయప్రకాష్ నారాయణ, పి నాగరాజు, గోపీనాథ్, డిప్యూటీ డిఇఓ చంద్రమౌళేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023-24 విద్యా సంవత్సరంలో ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా కరాటీ మాస్టర్ నల్లూరి మోహన్ రావు బృందం నిర్వహించిన కరాటీ విన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయ్ కుమార్ గారు, గంగాడ సుజాత గారు, అలాగే మన డివిజన్ వార్డు తెలుగు
చేస్తున్నారు. వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుందాము. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక డాక్టరు ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు, చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా పైకి వస్తారనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ దర్ క్యారియర్లో ఉన్నారు. అంటే ఎక్కువ మంది 9th, 10th, 11th, 12th. సో ఈ 12th అనేది 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 years బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు, ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా ఈ 2 years చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 years బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ 2 years లైఫ్ ఎంజాయ్ చేసి చదువు వదిలేస్తే తర్వాత లైఫ్ అంతా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ బాగా మార్కులు తెచ్చుకుంటూ మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు లైఫ్లో. ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూస్, మోరల్ సిస్టమ్స్ అన్నీ ఉండాలా, ఎథిక్స్ ఉండాలా. ఉత్తగా చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు మంచి గుణాలు అన్నీ నేర్చుకోవాలని ఒక హోలిస్టిక్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ మీ అందరూ రాబోయే కాలంలో మంచి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అన్నీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రతిభా మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. బాగున్నారు అందరూ? ఈరోజు ఫుల్ ఎంజాయ్ డే అంతేనా? సరే, ఈరోజు ఏదైతే ప్రతిభ జూనియర్ కాలేజీ, అదేవిధంగా శ్రీ గురుదత్త స్కూల్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు ఇస్మాయిల్ గారు, తర్వాత సహచర శాసనసభ్యులు కుమారులు రాము, జయప్రకాష్ గారు, మదన్ గారు, రంగసాయి గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. దగ్గర ఇది మన వెంకటేశ్వర గారు కందుకూరు అయినా కూడా మన ఒంగోలు వచ్చి ఒంగోలులో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 43 సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ఎంతోమంది 43 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 40 సుమారు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మన అందరం కూడా చూడాలి. దానికి 43 సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా, వాళ్ళ జనరల్ జనరేషన్ కూడా, రాము కానీ, జయప్రకాష్ కానీ, ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం, ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి, ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణతో ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మన ఒంగోలులో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటూ ఒక ప్రత్యేకత మన ప్రతిభా కాలేజీ కూడా తెచ్చుకోవటం, దాన్ని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలుతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం. దగ్గర 4-5 వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం. ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరికి కూడా చెప్పేది, మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు. ప్రతి ఒక్కరం కూడా మీరు వచ్చిన మోటివేట్ని మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అది ఒక పద్ధతి అయితే, మళ్ళీ మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదివేదాకే మీ ఎంజాయ్మెంట్. డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేముండదు, అన్ని బాధ్యతలు
బరువులు పెరుగుతాయి. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి, అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి. అన్నిటితో పాటు ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవడానికి, దాన్ని కూడా మనం రాణించుకొని ముందుకెళ్ళే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ పొద్దున కూడా మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ కూడా వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా పోయేసి వచ్చాం. ఈరోజు ఉండే ఎక్కువ మంది డ్రింక్ తాగి బళ్ళు తోడటం, సైలెన్సర్లు తీసేయటం, అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ జోన్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మనం బండి స్పీడ్కి వెళ్ళేది కాదు, దాని కంట్రోల్ కూడా మీ చేతిలో ఉండాలి. కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటాం, హాస్పిటల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా హెల్మెట్ ఉపయోగించుకోవటం, కారు తోలితే సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తెండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతోటి మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము ఒంగోలులోనే ఉంటాం, విజయ్ అయితే ఇక్కడే ఉంటాడు. ఇద్దరం మీకు ఏ అవసరం అయినా కూడా మీరు ఫోన్ చేస్తే మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. తప్పకుండా మా వల్ల అయిన సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మరోసారి మన వెంకటేశ్వరరావు గారు ఇప్పటి నుంచి కాదు, మా పెద్ద ఆయన గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాగా సంబంధాలు ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ని కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి, వాళ్ళ రాముకి, అదేవిధంగా జయప్రకాష్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అందరికీ పేరున మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానివర్సరీలో భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మంచి పౌరులుగా తయారు చేస్తున్నందుకు వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఒంగోలు నగరంలో 108 ఆవులతో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. స్థానిక ఉత్తర బైపాస్ రోడ్లోని మంగమ్మ కళాశాల ఆవరణలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వాంబరానందగిరి స్వామి, శ్రీ భైరవేశ్వర స్వామి, శుభోదయం స్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వాంబరానంద స్వామి ప్రసంగిస్తూ గోవు ఎంతో పవిత్రమైనదని, విశిష్టమైనదని, గో ఉత్పత్తులను వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. నిత్యం గోవును పూజించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా హిందూ ధర్మం పరిరక్షింపబడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు, మహిళల కోలాట భజన కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, మంగమ్మ కళాశాల కరస్పాండెంట్ మానం సుబ్బారావు, ఈదర హరిబాబు, యోగయ్య యాదవ్, నిర్వహణ సంస్థల ప్రతినిధులు కమ్మిశెట్టి లక్ష్మి, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, కె రంగారావు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, కుర్రా ప్రసాద్ బాబు, తోట ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టుల నిర్వాహకుల నేతృత్వంలో గోపూజ మహోత్సవానికి వచ్చిన భక్తులకు వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు బృందం వారిచే పసందైన విందు భోజనం తయారు చేసి భక్తులకు వితరణ చేశారు.
నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుటకు ప్రధానంగా నా తల్లిదండ్రులు అంటే సనాతన ధర్మం అంటున్నామండి. సనాతన ధర్మం అంటే ఏంటి? మన జీవన విధానమే. అది మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఈరోజు నేను అలానే ఉంటున్నాను. ప్రధానంగా ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ ఉమెన్ ప్రధాన కార్యదర్శి విజయరావు గారు అండ్ దెన్ అందరూ కూడా ఈ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయడానికి వాళ్ళే అండి ప్రధాన కారణం. నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు 50 లక్షల గోమాతలతోటి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత
50 లక్షల స్త్రీలకి ఒక ఉపాధి కూడా కల్పించాలన్నటువంటి ఉద్దేశం అండి. 50 లక్షల గోమాతలు అంటే ప్రతి స్త్రీకి ఒక గోవుని ఇచ్చి వాళ్ళకు ఒక గోమాత వల్ల ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ మేడం గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ విషయంలో అంటే నా ఆలోచన అది ఉంది. వారు కూడా మోడీ గారి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని 50 లక్షల స్త్రీమూర్తులు అందరూ కూడా మోడీ గారికి చాలా కృతజ్ఞతలు అవుతారు. ఈ విషయం తప్పకుండా మోడీ గారు గ్రహించి వారు ఈ కార్యక్రమానికి దీనికి సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. తర్వాత అంటే దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు అంటే ఒక రాష్ట్రానికి 2,000 గోశాలలు, ఒక రాష్ట్రానికి 2,000 గోశాలలండి. ఒక గోశాలలో 100 గోమాతలు అంటే 100 మంది స్త్రీమూర్తులకు అలాట్ చేస్తామండి. అది మన కాన్సెప్ట్. కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. జై భారత మాత, జై శ్రీరామ్. హరి ఓం. శ్రీ విశ్వంభరానందగిరి స్వామి కారంచేడు శ్రీ వశిష్ఠ హరే రామ జపయజ్ఞ ఆశ్రమం ఉత్తర పీఠాధిపతులు శ్రీ 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 విశ్వంభరానందగిరి స్వామివారు లోక కళ్యాణం కోసం చెప్పేటువంటి 2 మాటలు. ఈరోజు మంగమ్మ కాలేజీ, మంగమ్మ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ అష్టోత్తర శత గోపూజ మహోత్సవం ఈ లోకానికంతటికీ, ఈ విశ్వానికంతటికీ, ఈ ఉభయ రాష్ట్రాలకన్నింటికీ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఆదర్శనీయమైనటువంటి ఒక ఆలయ శిఖరం లాంటి, ఆలయ గోపురం లాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని జాగ్రత్తగా ఆలోచించమని మన విఘ్నులైనటువంటి పుణ్యభూమిలో, కర్మభూమిలో, యోగ భూమిలో, దైవ భూమిలో, వేద భూమిలో, ఆర్ష భూమిలో పుట్టినటువంటి ఈ చక్కటి మహనీయులైనటువంటి భగవత్ స్వరూపులైన మీ అందరినీ చక్కగా ఆలోచించమని కోరుతున్నాను. మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అలాగే కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వద్ద ఉన్న సమాచారం మేరకు పూర్వ విద్యార్థులకు సమాచారం తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇంకను ఎవరికైనా సమాచారం అందని ఎడల ఈ మీడియా ద్వారా ఆహ్వానం తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మద్దిపాడు ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 ఆదివారం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఇంకా కొంతమందికి మీకు అందుబాటులో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకి ఎవరికైనా సమాచారం కనుక అందకపోతే మీరు ఎవరికైతే సమాచారం అందిందో వారి ద్వారా సమాచారాన్ని ఇతర విద్యార్థులకు పంపించవలసిగా ఈ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 9వ తేదీ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ భోజన ఏర్పాట్లు మరియు టీ, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించవలసిందిగా
మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరందరూ తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఒంగోలు నగరంలో 108 ఆవులతో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం బుధవారం స్థానిక ఉత్తర బైపాస్ రోడ్లోని మంగమ్మ కళాశాల ఆవరణలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చిన్నారులు ముందుకు వచ్చారు. ఒంగోలు వాస్తవ్యులు పొదిలి శ్రీధర్, సౌజన్య దంపతుల కుమారుడు ఉద్దీప్ కుమార్ అయోధ్యలోని రామ మందిరం, బాలరాముడు దేవస్థానాన్ని, అలాగనే బాలరాముడు దేవస్థానం తరహాలో ఆ చిన్నారులు అయోధ్య దేవస్థానాన్ని చిత్ర రూపంలో స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ స్టాల్ని చూసేందుకు ఒంగోలు నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కాపాడాలని జై శ్రీరామ్ అంటూ ఉద్దీప్ కుమార్ తెలిపారు. అలాగే నేను బాలరాముడు దేవస్థానం చిత్రపటాన్ని తయారు చేసే విధానంలో మా సోదరి జయశ్రీతో పాటు మా తల్లిదండ్రులు నాకు చదువుతో పాటు అన్ని రంగాల్లో సపోర్ట్ చేశారని, సహకరించారని తెలిపారు. After completion of school and study, I will sit 1 hour and I will complete this. It is complete in 32 days. This is Surya Bhagavan lights, and this is flags, and this is stones. This is cardboard, and this is thermocol, and inside lights. This is stones and elephant, flags, etc. Thank you. Jai Shri Ram. We have to save our Sanatana Dharma. Good morning, everyone. My name is Sudeep Kumar. I am studying in Sri Sivani International School. This is Ayodhya. This is Ayodhya. I made materials is thermocol and stones, Surya Bhagavan lights, and marble sticks, stickers, and lights, thermocol, and printing flags. Thank you, etc. We have to save our Sanatana Dharmam. Jai Shri Ram. I got this thought from YouTube. I saw one video and I had so many things. Thank you. My father supported me. My sister also helped me. I made it 32 days.
completion of school and tuition. Completed of school and tuition, I will sit 1 hour and I completed it in 32 days. Jayashree, I'm studying 3rd grade in Sri Srivani International School. My brother made this. I wear paintings. We all have to respect our Sanatana Dharmam. Jai Sri Ram. I help to my brother and I wear paintings. We have to support our Sanatana Dharmam. నమస్తే అండి, నా పేరు శ్రీధరు. మా బాబు ఇట్లా చేయాలనుకున్నాడు, నేను సపోర్ట్ చేశాను. ఏదో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి నేను సపోర్ట్ ఇచ్చి అట్లా చేయమ్మా అన్నాను. బాగా చేశాడు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం అండి. ఇంట్రెస్ట్గా ఉంది. అది నేను కూడా కొంచెం సపోర్ట్ చేశాను. మా వారు, మా పిల్లలు, నేను నలుగురం కలిసి చూసి చేసాము. సనాతన ధర్మాన్ని కాపాడదాము. జై శ్రీరామ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.